ఏలియా దినాల్లో భయంకరమైనటువంటి కరువు వచ్చేసింది, భయంకరమైన కరువు. ఏమంటే ఆ దేశంలో ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు, ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు. కొంతమంది అయితే ఆ దేశాన్ని వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏలియా దేవుని వైపు చూస్తున్నాడు. ఏలియాతో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏలియా, అరణ్యంలోనికి వెళ్ళు, కేరూతు వాగు దగ్గర నువ్వు ఉండు అని చెప్తే ఏలియా ఏమనాలి తెలుసా? ప్రభువా, ఊర్లో ఉన్నోడికి ఆహారం దొరకట్లేదు, అరణ్యంలో ఉన్న నాకు ఆహారం ఎలా దొరుకుతుంది అని అడగాలి. కానీ ఏమీ అడగలే. దేవుడు ఏం చెబితే ఆ మాటకు లోబడ్డాడు. ఏమంటే అరణ్యంలోనికి వెళ్ళాడు, కేరూతు వాగు దగ్గర ఆ వాగులో నీళ్లు తాగాడు. ప్రభా, దాహమైతే తీరింది, ఇప్పుడు ఆకలి వేస్తుంది. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు పోషించమని కాకోలముకు నేను ఆజ్ఞాపించాను. ఇప్పుడు కాకులు వచ్చే రొట్టెను పెడుతున్నాయి, సాయంకాలం మాంసం పెడుతున్నాయి, దైవజనుడికి అందిస్తూ ఉంటే వాటిని తిని వాగులో నీళ్లు తాగి అక్కడే చాలా కాలం ఉండిపోయాడు. వినండి, విశ్వాసంతో మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, లోబడతామో, ఆయన చెప్పినట్టుగా చేస్తామో, కాకులు లాంటి మనుషులను దేవుడు వాడుకొని నీకు సహాయం చేయిస్తాడు.